హలో అండి, వెల్కమ్ టు మైనా కుక్స్. ఈరోజు నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా? మీకు తెలిసిందేనండి, పాయసం. ముందుగా ప్యాన్లో 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే అందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 1 కప్పు సేమియా వేసి ఫ్రై చేసుకోండి. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఈలోపు మనం పక్కన ప్యాన్ పెట్టుకొని అందులో గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసి మరిగించుకోవాలండి. ఇలా బ్రౌన్ అయిన సేమియాలు ఏవైతే ఉన్నాయో ఆ మరుగుతున్న వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేయండి సేమియాని. 5 మినిట్స్ అంటే ఒక 50% కుక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలండి. నేను చెక్ చేసుకుంటున్నాను, 50% కుక్ అయిందండి. ఇప్పుడు ఇందులో నేను 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 కప్ ఎందుకంటే నేను మళ్ళీ దీంట్లో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తానండి, అందుకే 1/2 కప్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇందులో 1 గ్లాస్ చిక్కటి పాలను కూడా వేస్తున్నానండి. ఇలా పాలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి. వాటర్ని ఎందుకు ఫస్ట్ బాయిల్ చేశానంటే వాటర్లో పాయసం అనేది గట్టి పడదండి, ఎంతసేపు అయినా అలాగే ఉంటుంది. ఇందులో కొంచెం నేను మళ్ళీ ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తాను. అట్లాగే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అట్లా కండెన్స్ మిల్క్లో యాడ్ చేస్తానండి. ఈ కండెన్స్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకోవాలి. నాకెందుకో కొంచెం కండెన్స్ మిల్క్ యాడ్ చేయాలనిపించింది, అందుకే యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక 5 మినిట్స్ మలిగిన దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుందండి. భలే రుచిగా ఉంటుందండి. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను.